హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా అండి. సో సండే స్పెషల్గా మేము ఈరోజు మీ ముందుకి చుక్కకూర ఎండ్రాయిల్ రెసిపీతో వచ్చేసామండి. దీనికి కావాల్సినవి 2 కట్టలు చుక్కకూర అండి, అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఎండ్రాయిల్ అండి. మనం చుక్కకూరని అయితే సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టాలండి. సో చూసారా, కాసేపు నీళ్ళల్లో ఉంచి నీట్గా కడుక్కోవాలండి. అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేయాలి. ఎండ్రాయిల్ని మాత్రం వేడి నీళ్ళల్లో ఉంచాలండి, ఒక 10 నిమిషాలైనా కనీసం ఉంచాలి. ఇప్పుడు ఎండ్రాయిల్ని తీసి ఒక ప్యాన్లో అయితే వేయాలండి. వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఇందులోనే కొంచెం పసుపు అయితే వేయాలి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని తీసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టాలండి. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు అయితే వేయాలండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పసుపు, 2 పచ్చిమిర్చి అయితే వేసాము. వేసి కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడా ఉప్పు అయితే వేయాలండి. ఫస్ట్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేయాలండి. వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం అయితే వేయాలండి. మేము 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసాము. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేయాలి. ఇందాక కొంచెమే వేసాం కదండి, సో మిగిలింది రుచికి సరిపడా అయితే మనం వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో చుక్కకూర అయితే వేయాలండి. మేము 2 పెద్ద కట్టలు అయితే తీసుకున్నాము, ఇందాక చూపించినట్టు. వేసి ఒకసారి బాగా కలపండి. కొంచెం మగ్గనివ్వాలండి, ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. చూసారా, చుక్కకూర అయితే మగ్గింది. మాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి, సో కొంచెం అయితే వేసాము సాల్ట్. అలాగే కొంచెం కారం కూడా వేసామండి. వేసి ఒక్కసారి కలపండి మళ్ళీ. ఇప్పుడు ఇందులోనే ఎండ్రాయిల్ అయితే వేయాలండి. ఇందాక లైట్గా వేపి పెట్టుకున్న ఎండ్రాయిల్ని అయితే వేసేద్దాం ఇందులో. వేసి ఒకసారి మళ్ళీ బాగా కలపండి. చూసారా, ఇదైతే మనకి దగ్గరగా అయిపోయింది, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. అంతేనండి, చుక్కకూర ఎండ్రాయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ చుక్కకూర ఎండ్రాయిల్ని కలుపుకొని తింటే నిజంగా నాలుక మాత్రం భరతనాట్యం చేస్తుందండి. టేస్ట్ మాత్రం పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.